కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం 5వ రోజు గోల్డెన్ అవర్ పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎం రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రమాదం జరిగిన మొదటి గంట గోల్డెన్ అవర్ ప్రాణాలకు అత్యంత కీలకమని ఎస్పీ ఎం రాజేష్ చంద్ర తెలిపారు. డిఎంహెచ్ఓ రవీందర్ గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్లు, నర్సులు కలిసి డ్రైవర్లు మరియు 108 సిబ్బందికి సిపిఆర్, ప్రథమ చికిత్సపై ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణలో డిఫెన్సివ్ డ్రైవింగ్ కీలకమని ఎస్పీ స్పష్టం చేశారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు. ప్రజల సహకారంతో గత సంవత్సరం సుమారు 50 రోడ్డు ప్రమాద మరణాలు తగ్గినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కృషి చేసిన ఏఎస్పీ శ్రీ బి చైతన్యరెడ్డి, ఐపీఎస్ గారి బృందాన్ని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఏఎస్పీ చైతన్యరెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 18 వరకు రోడ్డు భద్రత మీద రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ గా ఫోకస్ చేస్తా ఉంది. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కలిసి సమన్వయంతో కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకుని గత 3-4 డేస్ నుంచి కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లోకి తీసుకెళ్తా ఉన్నాం మన కామారెడ్డి జిల్లాలో. ఇందులో భాగంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ కి ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్న డిఎంహెచ్ఓ గారికి, వారి సిబ్బంది, డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ కి, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి పోలీస్ అధికారులకు, ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసినటువంటి ఆటో డ్రైవర్లకు, మిగతా సివిలియన్ సిబ్బందికి, మిగతా నర్సెస్ కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనకు చాలా మందికి, కొంతమంది ముఖ్యంగా సివిలియన్స్ కనిపిస్తుంది ట్రైనింగ్ నాకు అవసరం అనిపిస్తున్నారు కదా. ఎందుకంటే అవసరం అనేది మనిషికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఆ అవసరము కేవలం ఈ సిపిఆర్, ఈరోజు మీరు నేర్చుకోబోతుంది సిపిఆర్ అండ్ గోల్డెన్ అవర్ లో మనం చేయాల్సింది ఏంటి, మనిషి ప్రాణాలు కాపాడాలి. ఇది కేవలం మనకి అంటే బయట వాళ్ళ కోసమే కాదు, మనకు తెలిస్తే కూడా మన ఫ్యామిలీలో కూడా మనము మనిషి ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుంది. సో దాని గురించి కూడా మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సార్లు ఇందాక ఏఎస్పీ గారు మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది లైవ్ లో యాక్సిడెంట్స్ చూశారని చెప్పారు. అందులో ఇది నేను కూడా కొన్ని యాక్సిడెంట్స్ చూశాను. బట్ చాలా మంది అబ్జర్వేషన్ ఏంటంటే చాలా మంది బండి తిప్పుకొని వెళ్ళిపోతారు. కొంతమంది మొబైల్ తీసి దాన్ని రికార్డ్ చేస్తూ ఉంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కావచ్చు, లేకపోతే దేనికోసం అయినా సరే. కొంతమంది జస్ట్ రీల్స్ చూస్తుంటారు, వాళ్ళకి తెలియదు, వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉంది కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అట్లా తెలిసిన వాళ్ళని నేను చూస్తున్నాను. పోలీస్ వాళ్ళకంటే కొంచెం ట్రైనింగ్ లో బాగా కొంచెం ఐడియా ఉంటుంది ఏం చేయాలని చెప్పేసి. కానీ ఎగ్జాక్ట్ గా ఏం చేయాలనేది మనకు రూల్స్, రెగ్యులేషన్స్ తెలియాలి. అండ్ మెడికల్ సైడ్ నుంచి కూడా ఆ ప్రాసెస్ ఏం చేయాలి తెలియాలి. ఇందాక డిఎంహెచ్ఓ గారు మాట్లాడుతూ ఒక ఫ్రాక్చర్ వ్యక్తిని ప్రాపర్ గా మనం లిఫ్ట్ చేయకుండా నార్మల్ వ్యక్తిగా లిఫ్ట్ చేసాం అనుకోండి, ఆ చిన్న హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కాస్త చెడ్డ ఫ్రాక్చర్ అయిపోతుంది. హెడ్ ఇంజరీ ఉన్న వాళ్ళు ఎలా మనం లిఫ్ట్ చేయాలి, వెన్నుపూస ఎరిగిపోతే ఎలా లిఫ్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసిందనుకోండి, మన ఆ వ్యక్తిని కాపాడి ఇంకా ఫర్దర్ గా అతని హెల్త్ డ్యామేజ్ కాకుండా అతనికి వైద్యం చేయించే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా మంది ఈ సివిలియన్స్ లో ఉండదు, ఆ రక్తం కూడా మనకి పక్కన నుంచి వెళ్ళిపోవచ్చు, మన టైం వేస్ట్ అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తాము, వాట్ ఎవర్ వి గివ్ ఇట్, మనకి అదే వస్తుంది. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. సో మనం ఎంతవరకు మనం పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఏదో ఒక రోజు మనకు సహాయం కావాల్సినప్పుడు కూడా మనకు ఆ సహాయం తిరిగి వస్తుంది. సో మనందరం కూడా దీన్ని తెలుసుకుంటే చాలా మంది ప్రాణాలు కాపాడగలం. అండ్ అది మనం చేసే ఆ మంచి పని మనకు, మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తుంది. సో దీని అన్ని దృష్ట్యా కూడా మనం ఏం చేయాలని తెలుసుకోవాలి ఖచ్చితంగా. మన జిల్లాలో
3 నేషనల్ హైవేస్ ఉన్నాయి, పెద్ద రోడ్ నెట్వర్క్ ఉంది, కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల వెహికల్స్ కూడా మన దగ్గర ట్రావెల్ చేస్తూ ఉంటాం. చాలా వరకు యాక్సిడెంట్స్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి. 2024లో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తుల సంఖ్య 275. 2025లో చనిపోయిన వ్యక్తుల సంఖ్య 225, అంటే 50 మంది తక్కువ చనిపోయారు.